మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైకుంఠ ఏకాదశి అయితే రేపు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో మరియు అలాగే పూలతో అయితే అలంకరణ జరుగుతుంది. ఈ పూల అలంకరణకు మరియు విద్యుత్ దీపాలకైతే కొంతమంది దాతల సహకారంతో అయితే జరగబోతుంది. టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంకటాల శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎంతో మంది దాతలు దేవస్థానానికి ప్రతి సంవత్సరము మనకు విరాళాలు చేయుతను అందిస్తున్నారు సహకారం. ముఖ్యంగా గత సంవత్సరం ఈ సంవత్సరము శ్రీ ఓగుల అజయ్ కుమార్ అనిల గారు తుంగూరుకు చెందిన వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ప్రతి సంవత్సరం పూల అలంకరణ, లైటింగ్, ఇతరత్ర వాటికి గత సంవత్సరం 1,70,000 ఇచ్చారు. ఈ సంవత్సరం అడగగానే 2 లక్షల రూపాయలు వారు ఇచ్చారు. అలాగే శ్రీ సర్వేశ్వర రెడ్డి అనంతలక్ష్మి గారు హైదరాబాద్ వాళ్ళు ఆ పూలమాలలకు 60,000 ఇచ్చినారు. అదేవిధంగా శ్రీ అడ్లూరి ఆశ్రిత్ గారు కరీంనగర్ 25,000 పూలదండల గురించి, అలాగే వడ్లూరి కరుణాకర్ కరీంనగర్ గారు 25,000 సేవామూర్తులకు, ఉత్సవమూర్తులకు వస్త్రాల గురించి, శ్రీ సౌల భీమయ్య గారు 10,000 రూపాయలు పూలదండల గురించి ఇచ్చినారు. ఎంతో మంది దాతలు మనకు ప్రతి సంవత్సరం ఈ దేవస్థానానికి సహకరించినారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా దేవస్థానానికి అన్ని రకాల సహకారం ఇస్తున్న ఓగుల అజయ్ గారు ప్రత్యేకంగా మేము ఏది అడగగానే వారు అందజేస్తున్నారు. వారికి దేవస్థాన పక్షాన, అర్చకుల సిబ్బంది పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో అయితే రేపు వైకుంఠ ఏకాదశి అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇటు ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో మరియు అలాగే పూలతో అయితే అలంకరణ జరుగుతుంది. ఈ పూల అలంకరణకు మరియు విద్యుత్ దీపాలకైతే కొంతమంది దాతల సహకారంతో అయితే జరగబోతుంది. అందులో ఒక్కరైతే తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ గారు. ప్రస్తుతం అయితే వారు మనతో ఉన్నారు. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, పూర్తి వివరాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఓగుల అజయ్, అది తుంగూరు గ్రామం. అయితే గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో మేము పాల్గొంటున్నాము. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి అయిన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి సేవ కోసం మేము పూలు మరియు లైటింగ్ కోసం అని చెప్పి మా వంతు సేవగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అంటే 3 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు 2 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. పూల అలంకరణ మరియు లైటింగ్, దాని డెకరేషన్ కోసం మేము మా వంతుగా 2 లక్షల రూపాయలుగా దీనికి సేవలో వినియోగించుకుంటున్నాము. అందుకే మేము అని కాకుండా మనం దైవ సేవ కోసం ఎవరైనా ముందుకు వచ్చి మనం మన దైవం కోసం సేవలో పాల్గొనాలని అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. ఇంతకు ముందు 2 సంవత్సరాలు చేసినాము. 2వది అయిపోయింది, ఇప్పుడు ఇది 3వది. ఈసారి మేము అంతకుముందు 160, 170 ఇలాగ ఉంటుండే. ఇప్పుడు ఈసారి 2 lakhs అవుతున్నాయి. ఈ అలంకరణకు ఏమేమి ఉపయోగిస్తారు, అంటే ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు టెంపుల్ కు? అలంకరణ అంటే అది టోటల్ గా మన బేస్ అది 2 lakh ఇస్తున్నాం. అంటే దాంట్లో మన పూల అలంకరణ, మన దీనికి సంబంధించి బంతి పూలు కానీ డెకరేషన్, రకరకాల పూలు, ఈ మల్లె పూలు, దీంట్లో రకరకాల అన్ని రకాల పూలు కలుస్తాయి దీనికి డెకరేషన్ కోసం. దేవునికి సంబంధించిన దేవునికి ప్రీతిపాత్రంగా ఉండటానికి కోసం ఇది లైటింగ్ కానీ విద్యుత్ దీపాల లెక్క మనకు ఫోకస్ వచ్చడానికి, అందంగా అలంకరించే వారి బాధ్యత పూర్తిగా మనం నగదు రూపంలో చెల్లించవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మనకు ఈ డెకరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు వైకుంఠ ద్వారం నుంచి అక్కడ నుంచి మనకు దేవుడు నడిచి వచ్చడానికి మనం వేసిగా పూల పాన్పులాగా ఆ పూలు మొత్తం డెకరేషన్ చేస్తారు. చేసిన తర్వాత మనకు దేవునికి సంబంధించిన అలంకరణ పూర్తిగా దేవునికి సంబంధించిన పూల దండలు కానీ ఏదైనా. ఇప్పుడు దీనితో పాటుగా మేము బీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు ఇక్కడ మా తుంగూరు దగ్గర, బీర్పూర్ మండల్. అది కూడా మేమే డొనేట్ చేస్తున్నాం మన స్వామివారికి. మా వంతుగా మేము సేవ చేసుకుంటున్నాము. దానికి కూడా ఒక 35,000 రూపాయల ఖర్చు వస్తుంది. దానికి కూడా మేము ఈసారి మొదటగా నిశ్చయించుకున్నాం. ప్రతి సంవత్సరం జాతరకు గాను 10 రోజులుగా మేము పూల అలంకరణ అన్నిటికీ మేము చూసుకుంటాము. కానీ ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి కూడా అది చేస్తున్నాం మేము బీర్పూర్.